నిజంగా మనం దేహం యొక్క మోహం నుంచి మోక్షం, మోహక్షయం అన్నాం కదా, మోహక్షయం దేహం నుంచి అటాచ్మెంట్ వెళ్ళిపోతున్న క్షణంలో ఎప్పుడైతే దేహం నుంచి అటాచ్మెంట్ తగ్గుతూ వస్తుందో, మోహం అనేది తగ్గుతూ వస్తుందో, అప్పుడు మనం దేంతో కనెక్ట్ అవుతాం? ఒక శాశ్వతమైనటువంటి విషయంతో కనెక్ట్ అవుతాం. అశాశ్వత విషయానికి దూరం అవుతున్నప్పుడు మన మనసు ఎలాంటిది? ఒక దాని నుంచి డిటాచ్ అవుతుంటే ఇంకో దాంతో అటాచ్ అవుతుందని అర్థం. అక్కడ సమస్య లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా మనసు ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటుంది. డిప్రెషన్ కూడా ఎంగేజ్మెంట్. నాకు దేంతో అవసరం లేదండి, నేను వెళ్ళి ఇప్పుడు చీకటి రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాను అంటే వాడు బాధతో, పెయిన్తో, పోయిన దాని గురించి ఆలోచిస్తూ వాడు అటాచ్ అయినాడు. ఆ వ్యక్తి అటాచ్ అయినాడు. అక్కడ డిటాచ్మెంట్ అయితే అది బ్లిస్ఫుల్ స్టేట్. అది నిజంగా అన్ని విషయాల్లో సర్వసంగ పరిత్యాగము. సర్వ అంటే అన్ని రకాలైనటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ సంగ అంటే అటాచ్మెంట్ నుంచి త్యాగము జరిగితే వాడు బ్లిస్ఫుల్ నేచర్లో ఉంటాడు, డిప్రెషన్లో ఉండడు. కానీ మన డిప్రెషన్లో ఉన్నవాడు హీ ఈజ్ అటాచ్డ్ టు డిప్రెషన్. అంటే వాడు దేన్నైతే కోల్పోయాడో ఆ కోల్పోయాను అనే తీవ్రమైనటువంటి భావనతో అటాచ్ అయి ఉన్నాడు కాబట్టి సఫరింగ్ ద ట్రౌమా. లోపల ఆ గాయం యొక్క పెయిన్ని సఫర్ అవుతున్నాడు. కాబట్టి అది డిటాచ్మెంట్ కాదు. అంటే మనస్సు దేంతోనే అటాచ్ అయి ఉంటుంది. కంప్లీట్గా డిటాచ్ అయ్యే పరిస్థితి లేనే లేదు మనస్సుకి, మనస్సు లెవెల్లో. సో ఇక్కడ దేహం నుంచి దేహం నుంచి నువ్వు డిటాచ్ అవుతున్నావు, మనం డిటాచ్ అవుతున్నాము అంటే ఒక శాశ్వతమైన వస్తువుతో అటాచ్ అవ్వాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది. దేహో దేవాలయ ప్రవుక్త చెప్పబడింది అంటే ఎప్పుడు అవుతుందంటే శాశ్వతమైనటువంటి వస్తువుతో. ఈ శాశ్వతమైన వస్తువు యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఎలా ఉంటాయి తెలుసుకుంటే కదా అటాచ్మెంట్ అయ్యేది కదా. ఇప్పుడు ఆ శాశ్వతమైన వస్తువు ఎలా ఉంటుంది? అది వస్తువా? భూతాలతో నిర్మితమైన వస్తువా? ఒక శివలింగమా, ఒక మరకతలింగమా, ఒక స్ఫటికలింగమా, ఒక పార్థివలింగమా, ఒక జ్యోతిర్లింగమా? ఏంటి అది? రకరకాల బాణలింగమా? ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి కదా. ఒక లింగంతో అటాచ్మెంట్ అవ్వదు. శాశ్వతమైన వస్తువు అంటే లింగమా? కాదు. శాశ్వతమైన వస్తువుని ఉద్దీపింపజేసేవి అంటే ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి మరకతలింగం కానీ, శివలింగం కానీ, స్ఫటికలింగం కానీ, లేదా విష్ణుమూర్తి సాలగ్రామం కానీ, వైష్ణవ పరంగా, శాక్తీయ పరంగా అమ్మవారి యొక్క కలశం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏ సింబల్ అయినా మన ఒక శాశ్వతమైనటువంటి సత్యానికి తీసుకెళ్లే ఉద్దీపనలు మాత్రమే. స్టిములి అంటాం మనం సైకాలజీలో. ఆ ఉద్దీపనే మనను ఒక శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది.